హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మం పాటించేయడం వారందరికీ శిరస్సు ఉంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్ వాస్తులు. ఒక వరుసలో 3 వాకిళ్ళు ఉండొచ్చా అని చెప్పానమాట. అందువల్ల చాలామంది సిద్ధాంతులు 3 వాకిళ్ళు ఉండకూడదు ఒక వరుసలో అని చెప్పని వాకిలి పీకేసేసి ఆర్చి కూడా పెట్టిస్తారు అనమాట. ఒక వరుసలో 3 వాకిళ్ళు ఉండొచ్చు. 2 పోర్షన్లు ఉన్నాయి. ఇది ఒక 3 వాకిళ్ళు, ఇటు ఒక 3 వాకిళ్ళు కూడా ఉండొచ్చు అనమాట. అయితే ఒక ఇంట్లో 3 వాకిళ్ళు ఉండకూడదు. అంతే వాకిలు అనేటువంటి మనకి ఎట్లా లెక్క అంటే అడుగున గడప ఉండాలి, ఆ మండిగా ఉంటాం అనమాట. ఆ తర్వాత 2 తలుపులు ఉండాలి. దాన్ని పరిపూర్ణంగా దానికి మనకి వాళ్ళు కౌంటింగ్లో తీసుకునేటప్పుడు అట్లా తీసుకోవాలి. గడప లేనటువంటి కౌంటింగ్ అనేటటువంటిది కరెక్ట్ కాదు. సింగిల్ డోర్లు అనేటటువంటిది కొన్ని డబల్ డోర్లు ఉండేటట్టయితే ఎట్లా ఏంటి అనేటువంటిది జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంటికి ఏంటంటే ఒక వాకిలి పెట్టినప్పుడు ఒక వాకిలి అనేటువంటిది ఉండొచ్చు. 2 వాకిలు అంటే తూర్పు వైపు ఒక వాకిలి, ఉత్తరం వైపు ఒక వాకిలి పెట్టారు. అతను రోగి అవ్వడానికి అవకాశం ఉందని శాస్త్రాలు చెప్పారు. అట్లాగే తూర్పు, ఉత్తరం, దక్షిణం వాకిలి పెట్టారు. అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ అనేటువంటి వస్తాయి అన్నమాట, బయట పక్కకి వెళ్ళటానికి అనమాట. అట్లా కనుక ఇంటికి ఉండేటైతే ఒక వాకిలి ఉంచితే మంచి అని చెప్పారు. మళ్ళీ 4 పక్కల వాకిలు ఉండేటితే రాజు కానీ రాజసమానమైనటువంటి జీవితం కానీ పొందడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. ఈ కనుక వాకిలి పెట్టినప్పుడు 4 పక్కల ఆ బయట నడుస్తానికి అది మళ్ళీ 2 అడుగుల సందులు అట్లా పెట్టకూడదు అనమాట. అది కొద్దిగా మినిమంగా ఒక మనిషి ఫ్రీగా నడిచేటటువంటి లాగా ఒక 3-4 అడుగులు ఉండాలి ఆ వాకిలి పెట్టినప్పుడు, ఆ సందు. అట్లా కాకుండా చాలామంది 2 అడుగులే పెట్టుకొని వాకిలి పెట్టి రాజ జీవితం అనేది పొందలేరు అనమాట. అందువల్ల బయట పక్కకు వాకిళ్ళు పెట్టేటట్టయితే ఒక శాస్త్రంలో చెప్పింది ఒక వాకిలు ఉండొచ్చు. 2 ఉన్న బయట పక్కకి 2 దిక్కుల 3 దిక్కులు ఉండేటట్టయితే మళ్ళీ ప్రాబ్లమ్స్ చెప్పారు. 4 దిక్కుల వాకిలు ఉండేటట్టయితే రాజయ్య లక్షణాలు ఉంటాయని చెప్పారు. కనుక 3 గేట్లు ఉండొచ్చా అని చెప్పి ఆలోచిస్తారు. ఒక దిక్కుకు 2 గేట్లు, ఒక దిక్కుకు 1 గేట్ ఉండొచ్చు. అందువల్ల మనకి మెయిన్ ఇంటికి ఎదురుగా వాకిలి ఎదురుగా 1 గేటు పెట్టుకుంటాం. ఖాళీ స్థలం ఎదురుగా ఉత్తరం కుబేర స్థానం వైపు తూర్పు వైపు కానీ లేదా అటు పడమర వైపు కానీ పడమర వాయులో కానీ గేట్లు పెట్టుకుంటాం. దాన్ని 2 గేట్లు పెడతాం. ఏ దిక్కు రోడ్డు అయినా సరే ఇంటి ఎదురుగా 1, ఖాళీ స్థలం ఎదురుగా 1, ఉచ్చ స్థానంలో 2 గేట్లు పెడతాం. 2 గేట్లు కూడా పెట్టొద్దని మొన్న ఏదో కొన్ని వీడియోలో చూసి అది రాంగ్ అనమాట. అట్లాగే ఇంకో పక్కన 1 గేటు పెట్టాం. అది అంటే తూర్పు 2 గేట్లు పెట్టాం. ఉత్తరం వచ్చేసరికి వాకిలి ఎదురుగా మళ్ళీ 1 గేటు పెట్టుకున్నాం. 3 గేట్లు ఉంటాయి. 3 గేట్లు ఉండొద్దు అంటారు. 3 గేట్లు ఉండొచ్చు. ఎప్పుడు ఒక పక్కకి 3 ఉండేటట్టయితే ఈశ్వరుడు కన్నా అని చెప్తాం కాబట్టి మనకి అది దోషం కింద మనకు చెప్పాలన్నమాట. అందువల్ల భార్యాభర్తలు ఇద్దరు కనుక ఇద్దరు కుటుంబానికి చాలా ముఖ్యం. మనకి 2 కళ్ళు ఎలా ప్రాధాన్యత ఇస్తున్నాం అట్లా. అందువల్ల ఈ యొక్క వాకిళ్ళు సరిసంఖ్యలో ఉండాలి, కిటికీలు కూడా సరిసంఖ్యలో ఉండాలి. ఈ వాకిలి ఎడలుపుగానే ఆ కిటికీలు అనేవి ఉండాలి. ఇదివరకు రోజుల్లో పూర్వం 4 అడుగులు 6 అడుగులు కూడా పెట్టారన్నమాట. అలా పెట్టకూడదు. అది ఎంత సైజు అయితే ఉందో వాకిలి అంతే సైజు కిటికీలు ఉంటే మంచిది అనమాట. అందువల్ల మనకి ఒక రోలో 3 వాకిళ్ళు అనేది ఉండొచ్చు. ఒక ఇంటికి 3 వాకిళ్ళు అనేది ఉండకూడదు. వాకిళ్ళు కౌంట్ చేసేటప్పుడు మండిగం అంటే గడప ఉండాలి. 2 రెక్కలు ఉండేటట్టయితే అది పరిపూర్ణమైనటువంటి వాకిలి అని తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఏంటంటే కొత్తగా పెట్టేటప్పుడు అక్కడ ముందు సింగిల్ డోర్ పెట్టేసేసి దాని మీద వినాయకుడు లతలు ఈయన చెక్కుతున్నారు అనమాట. సింగిల్ డోర్ ఉండకూడదు. అప్పుడు కళ్ళ ప్రాబ్లమ్స్ అనేటువంటి వస్తుంటాయి. భార్యాభర్తల విషయాలు కూడా లోటుపాట్లు అనేటువంటి వస్తుంటాయి అనమాట. అందువల్ల 3 వాకిళ్ళు అనేటువంటిది ఒక ఇంటికి మొత్తం లెక్కేస్తే ఒక స్లాబ్ కింద ఒక ఇంటికి ఉండకూడదు. సరిసంఖ్య అనేటువంటిది ఉండాలి. ఆ కౌంటింగ్లో కూడా గడపలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, గడపలు లేని ఉన్నాయి, సింగిల్ డోర్లు ఎన్నో ఉన్నాయి, డబల్ డోర్లు ఉన్నాయి. దేనికైతే సరిసంఖ్య అనేటువంటిది చూసుకోవాలి. అట్లాగే కాంపౌండ్ వాళ్ళకి కూడా మనకి ఆ 2 రోడ్లు కనుక ఉండేటట్టయితే ఒక పక్కకు 2 వాకిళ్ళు, ఒక పక్కకు 1 వాకిలు ఉన్న అది 3 డోర్ల కింద 3 దోషం కాదనమాట. అది తెలియక చాలామంది ఒక రోలో కూడా 3 వాకిళ్ళు ఉండకూడదని చెప్పని కొన్ని పీకిస్తున్నారు. అది కరెక్ట్ కాదనమాట. అది మంగళ మహత్ శుభం భూయాత్.